జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా వందనం జయ యేసు ఆయన మన కోసం మరణించి మనం అందరినీ విమోచించాడు. హల్లెలూయా. ఈ పాట మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? రైట్. ఈ మాట మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? బండను గెలిచిన జయ యేసు బండయు చెప్పండి. బండను గెలిచిన జయ యేసు బండయు ఓడిన జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు సమాధియు ఓడిన జయ యేసు. అంటే సమాధిని ఈయన గెలిచాడు, సమాధి ముందు గెలిచాడు. మరణాన్ని ఈయన గెలిచాడు, మరణం ఈయన ముందు ఓడిపోయింది. ఈ భూమి మీద ఏమంటే చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందరి సమాధుల్లో ఎముకలు. అవునండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి సమాధుల్లో ఎముకలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు సమాధిలో ఖాళీగా ఉందట. ఆ సమాధి ఎంతో మంది చూడటానికి వెళ్తూ ఉంటారు, గొలుగుతారు. ఆ సమాధి ఖాళీగా ఉంది. మన బైబిల్ క్లాస్ లో ఒక ఆమె లేడీ గారు బోధిస్తూ ఈ సమాధిలో ఆయన లేడు అని ఆమె ఫోటో దిగి అక్కడ పెట్టింది. అక్కడికి ఎన్నో లోపల కూడా ఆయన ఇక్కడ లేడు అని ఒక ప్లకార్డ్ పట్టుకొని ఫోటో దిగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు. ఆయన మనందరి కోసము చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను బ్రతికించాడు. తర్వాత దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే. చూడండి మళ్ళీ 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు. దేవునికి నీకు మధ్యవర్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి నీకు మధ్యవర్తున్నాడు, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. హల్లెలూయా. క్రీస్తు యేసు అనే నరుడు, నరుడుగా ఈ భూమి మీద పుట్టాడు. మరియమ్మ గర్భాన్ని పుట్టాడు. మన డిసెంబర్ నెల అంతా కూడా అదే చెప్తా ఉన్నా. కన్యమరే గర్భమున యేసుక్రీస్తు నరరూపధారుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రేమను క్షమను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అంతటిని అవలంబించి ఈ జీవితం పెద్ద కష్టమేమీ కాదు. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతకడం కష్టం కాదు అని చూపించాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? తెలుసండి? తెలీదా? కొంచెం తెలుసా? నశించిన దాన్ని వెనక రక్షించడానికి అంటారు. అయితే మనకు అసలు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు ఇది నువ్వు చెప్తూ చాలా ఈజీ, అనుభవించు, నువ్వు చెయ్యి అంటారా? అలాగే అలా అంటారని దేవుడు ఏం చెప్తే ఈ భూమి మీదకి వచ్చి ఆ జీవితాన్ని అనుభవించాడు. ఆ దేవుని అనుసరించడం, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, ఇవన్నిటినీ అనుసరించి ఆయన బ్రతికి మనకి చూపించాడు. అది పెద్ద కష్టమైన జీవితం ఏమీ కాదని, అటువంటి జీవితాన్ని మనం కూడా మాదిరికరమైన జీవితాన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దేవుని యొద్దకు వచ్చుటకు అదే చూడండి, మీరే చూడండి. యోహాను సువార్త 14. ఇప్పుడు ఒకసారి ఆయనకి మనకి దేవుని మార్గంలో మనం వెళ్ళకపోవడానికి, దేవుని మార్గం మనం కనపడకపోవడానికి, దేవుని దగ్గరికి మనం రాకపోవడానికి మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అంతేనా? అవి మనం తెలుసుకున్నాం, అవునా? అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడా? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మార్గం గురించి చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. నిజమే, ఆరే. ఏం రాసుకున్నారమ్మా? చెప్పు తల్లి.
దివ్య చెప్పిందా అదే ఎందుకనే యోహాను సువార్త 14వ ఏంటది 14వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. యేసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అంటే మీకు అర్థమవుతుందా? మన మార్గం ఏంటండి అమ్మా? అర్థమైందా? ఎవరు మన మార్గం? ఎవరు? నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. ఇప్పుడు మనం ఇందాక నుంచి కూడా ఏంటి, మనకే దేవుడికి మధ్య కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మన క్రియలను బట్టి, మన పాపాలను బట్టి అడ్డం కలుగుతూ ఉందని మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం. తర్వాత నీకు నాకు మధ్యవర్తిగా నరుడు క్రీస్తు అనే నరుడు అన్న విషయం తెలుసుకున్నాం. అయితే మనకు ఒక మార్గం ఉంది కాబట్టి మనం దేవుని యొద్దకు చేరాలంటే ఒక మార్గం గురించి కదా మనం ధ్యానం చేస్తాము. ఆ మార్గం ఎవరంటారా? ఎవరు చెప్తున్నారు? నేనే మార్గము సత్యము జీవము. ఆయన మన మార్గమై ఉన్నాడు, ఆయన మన సత్యమైనడు, ఆయనే జీవమైనడు. మేము చాలా చోట్ల ప్రతి ప్రాంతాల్లో వాళ్ళ మీద ఈ మాట రాష్ట్రానికి వెళ్తా ఉన్నప్పుడు యేసు ఆయన చెప్పాను నేనే మార్గము సత్యము జీవమైన. ఆ పదము నాతో ఉన్నటువంటి వేణు గారు చెప్పాడు ఏమంటే, ఈ పదం చాలా పవర్ఫుల్, చాలా మంది భక్తులు ఈ పదం చూసే దేవుని దగ్గరికి వచ్చారు, ఇది రాసినప్పుడు చాలా ఇదని అని చెప్పేవారు. అయితే మేము చాలా చోట్ల రాస్తా ఉన్నప్పుడు, ఒక చోట రాస్తున్నప్పుడు మీకు ఇది వరకు చెప్పాను. ఒక స్తంభం మీద రాస్తున్నాను నేనే మార్గము సత్యము జీవము అని రాస్తాను. ఒక అతను వచ్చాడు, ఒక అతను అన్నిటి వచ్చాడు. వచ్చి అవతల పక్కన ఏం చేసామంటే దానికి నేను ఏం చేశానంటే అవతల వైపు ఇంకొక మాట రాశాను. ఆ మాట ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వదిలినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఆ పక్క రాశాను స్తంభానికి. ఈ పక్కనేమో నేనే మార్గము సత్యము జీవము అని రాసి. ఇది కిషోర్ అని తెలిసి గొడవ. అప్పుడు కరెక్ట్ గా అతను వచ్చి అంటాడు, ఏంటమ్మా ఏంటి ఇక్కడ ఏంటో ఇక్కడ అని. ఆ రోజు కరెక్ట్ గా జనవరి 26వ తారీఖు రాస్తా. ఎస్ రిపబ్లిక్ గుడ్ పెట్టు. ఆయన వచ్చి ఏంటో ఇక్కడ రాస్తారు ఏంటి అన్నాడు. నేను మరి తెలుసు కదా మీకు, కొంచెం నేను ఎలా ఉండేవాడిని గతంలో. ఎవడో అంటాడా వాడికి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలని నాకు కోరుకుంటుంది. చాలా మంది పాస్టర్ని బెదిరించేసి మాటలు చెప్పేసి అయ్య చూపించి బెదిరించేస్తారు కదా. అలాగా మొత్తం శక్తులకి నేను కౌంటర్ ఇవ్వాలని నాకు ఆశగా ఉంటుంది. రావడంతో నేను అన్నాడు ఏం రాస్తామంటే దేవుడు ఏంటి ఇక్కడ ఏం రాస్తాను ఏం పేరు మళ్ళీ రాసేస్తున్నాను. ఏంటమ్మా నేను రాత్రి చెప్పాను నువ్వు రాస్తున్నావు ఏంటి అన్నాడు. రాజుగారు సార్ ఎందుకు రాస్తున్నావు? ఇది ఇది అది చెప్పడం కాదు. అప్పుడు నేను అన్నా ఏంటి ఇది హిందూస్ ఏరియా, నువ్వు క్రిస్టియన్స్ మాటలు ఎక్కడ రాస్తున్నావు ఏంటి? అదే కదా నీ మాట అన్నాను. అదే 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 హిందూస్ ఏరియాలో రాయకూడదా నీకు తెలుసా? అసలు ఈ రోజు ఏంటి తెలుసా నీకు? ఏంటి అన్నాడు. ఏంటి అన్నాడు. రిపబ్లిక్ డే అంటే ఈ రోజు స్వాతంత్రం అమల్లోకి వచ్చిన రోజు, అంటే ప్రతి ఒక్క స్వేచ్ఛ అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజునే నువ్వు నా యొక్క హక్కులకు భంగం కలిగితే నాతో మాట్లాడుతావా? నేను రాస్తాను, నువ్వు నన్ను అడగకూడదు. నాకు పర్మిషన్ ఉందని నువ్వు ఎవరు అడగాలి? కరెంటు స్తంభం కరెంట్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి ఈ అబ్బాయి కరెంటు స్తంభంలో దేవుడి వాక్యాలు రాస్తాడు, మీరు పర్మిషన్ ఇచ్చేవారని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు నన్ను వచ్చి నీకు పర్మిషన్ లేదు బాబు నువ్వు ఎలా రాస్తావు వాళ్ళు నన్ను అడగాలి. నువ్వు నన్ను అడిగితే నీ మీద నేను పెడతాను కేసు, నా హక్కులకు నువ్వు భంగం కలిగిస్తావు అని నేను అతనికి గట్టిగా చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే చుట్టుపక్కల అన్నారు ఏ రాత్రంటే తప్పేముందండి అన్నారు. అప్పుడు ఏమన్నా ఏంటి ఇది తప్ప ఈ పక్క చదువు ఈ చూద్దాం ఏంటని నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని సన్మానం తప్ప అది ఆయన తప్ప బాబు బతకాలంటే మీ అమ్మని మీ నాన్న సన్మానించరా అని నేను చెప్తున్నాను. అది తప్ప బైబిల్ ప్రతి ఊళ్ళు అనుకుంటున్నారో ఏదో మతం మార్చండి, నా మతం మార్చట్లేదండి, మా మనసులు మారుతుంది. మా మనసులు మార్చింది బైబిల్, అది ఇతరులకు చెప్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి మతం మారే మాటలు ఎవరు రాయట్లేదు. ఈ దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, లంచమన సహించుకుని వాడు బ్రతుకును, పేదలను కటాక్షించేవాడు దేవునికి అప్పించేవాడు. ఈ మాటలు మేము రాస్తున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నేనే మార్గము నేనే సత్యము జీవమునై ఉన్నాను, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధించదు.
యేసుక్రీస్తు అందరికీ. ఈ మాట మేము రాస్తున్నామండి, ఈ కాదు మేము రాసినప్పుడు చుట్టుపక్కల అందరూ అన్నారు అవుకోయా అతను ఏం చేస్తాడు, చాలా మంచి మాట రాశాడు, తల్లిదండ్రులకు సన్మానించిన రాయడం తప్ప అందరూ అతను పంపారు. అతను నేను అన్నాను మళ్ళా ఒకవేళ నేను ఇద్దరు నువ్వు అక్కడే ఉన్నావు కంగారు పడుతున్నామో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపో. ఆ వంతులు గడి కాదు, ఆ వంతులు గడి వైద్య రాజుగారు వీళ్ళందరూ అక్కడ శాలేము ప్రార్థన మందిరం అంటాడు. కాకర పండు నా పేరు రా, ఎవరు తీసుకుని వచ్చినా నేను ఎప్పుడైనా నీకు సమాధానం చెప్తాను. హల్లెలూయా. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటే నేనే మార్గము సత్యము జీవం అనే మాట చాలా పవర్ఫుల్ వర్డ్ అండి ఈ బైబిల్లో. గతంలో ఉన్నటువంటి స్టీవెన్ బాబు గారు ఉండేవారు, మీ అందరికీ తెలుసు కదా. వైద్యులు స్టీవెన్ బాబు గారు మన అందరికి వచ్చేవారు కదా, నాన్నగారి కార్యక్రమం వచ్చారు కదా. ఆయన కూడా ఆ మాట పట్టుకుని ఆయన దేవుడికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేనే అంటాడండి, నేను కూడా 1,000,000 మంది దేవాలు ఒకనే అని అనొచ్చు కదా, నేనే అంటాడేంటి అని అనుకునేవాడు. ఆ మాట ద్వారానే ఆ దైవజనుడు దేవుడి సేవలకు వచ్చి బహుబలంగా విరుగుగా వాడబడుతూ ఏ రోజు కూడా ఖాళీ ఉన్నాడండి. అంత గొప్ప దైవజనుడిగా మారాడు స్టీవెన్ బాబు. ఆ మాట చాలా పవర్ఫుల్. మనకి ఇప్పుడు మార్గం తెలిసిపోయింది. హల్లెలూయా. ఆయనే మన మార్గం. దేవుని యొద్దకు వెళ్ళాలంటే మన మార్గం ఏంటంటే ఆయన ద్వారానే మనము వెళ్ళాలి. తర్వాత చూడండి, అపోస్తలుల కార్యాలు అయిపోయినది 1వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. ఏదైనా మనలను దేవుని యొద్దకు తీసుకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడిను. హల్లెలూయా. అనీతిమంతులైన మనల్ని నీతిమంతుడైన క్రీస్తు మరణం సరే దేవుని యొక్క అనీతిమంతుడమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని, పనికిరాని మనల్ని దేవుని యొద్దకు తేవడానికి ఆయన ఏమంటాడు బలి అర్పణయుడు. ఆయన చంపబడ్డాడు, ఆయన సమర్పించేసుకున్నాడు. గొప్ప త్యాగం అండి. ఎవరైనా ఏదైనా చేయాలంటే ఆ పక్కల దగ్గర ఒట్టేస్తారు, కానీ మనము సమర్పించుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. అయితే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపి మనందరి పాపాల నిమిత్తం ఆయన కుమారుణ్ణి శిలువ మీద మరణానికి అప్పగించేయడం. హల్లెలూయా. అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా మార్చడానికి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళా చూడండి ఒకసారి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, ఆ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవం కలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. మనం కనుక ఈ మార్గంలో ప్రవేశించాలంటే మనం ఎవరు భయపడుతున్నారేమో. హల్లెలూయా. ఒకసారి పెద్దోళ్ళు అంటే కమా కళ్యాణ మండపం కానీ పద్మశ్రీ కళ్యాణ మండపం కానీ ఆ పెద్ద కళ్యాణ మండపం దగ్గర ఏదైనా మ్యారేజ్ జరుగుతున్నాయనుకో మనం అందులోకి వెళ్తానికి కొంచెం ఆలోచిస్తాం. అవునా? ఇవన్నీ కూడా పెద్ద మంచి నీటి పక్కన వేసుకున్నారో ఈ ఫంక్షన్కి వెళ్తే మనం పంపేస్తారేమో భయపడి. అలాగా యేసు ప్రభు మార్గం ద్వారా నువ్వు భయపడటానికి, యేసు ప్రభు మార్గంలో నువ్వు చేరటానికి, ఆ మార్గంలో నువ్వు చేరటానికి భయపడొద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. చూడండి, అదే దాని అర్థం. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధము వలన ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదంట. ధైర్యంగా మనము ఆయన మార్గంలో చేరడానికి రెడీ అవ్వాలి. హల్లెలూయా. ఆయన మార్గం, ఆయన మన మార్గం అయినాడు. ఆయనలో చేరడానికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ కొన్ని గుళ్ళలోకి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ టెంపుల్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, అందులో మెయిన్ దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? పూజారి గారి తప్ప ఎవరికి ఉండదు. అయితే ఈ దేవుడి మందిరంలో అలాగే ఏమీ లేదు. వర్ణాన్ని బట్టి, కులాన్ని బట్టి కానీ వారి పుట్టుకను బట్టి ఏమీ లేదు. అందరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ కూడా రావచ్చు. ఒకవేళ నేను సేవ చేయాలనుకున్నానండి, దేవుడు సువార్త ప్రకటించాలనుకున్నాను, కానీ ఎవరైనా సమర్పించుకుంటే వాళ్ళు కూడా దేవుడి మాటలు బోధించవచ్చు. దేవుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప క్రైస్తవ మతంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇదే అందరూ కూడా చేయొచ్చారు.
అందరూ కూడా ఆయన పరిచయం చేయొచ్చు. ఫలానా కులంలో వాళ్ళు మాత్రమే చేయాలండి, ఫలానా మతంలో మాత్రమే చేయాలని లేదు. అదే హిందూ టెంపుల్ ఉంది కదా, తిరుపతి దేవస్థానం ఉంది కదా, పూజారులు చేయాలంటే ఏ కులంలో మాత్రమే పుట్టాలి? బ్రాహ్మణ కులంలో మాత్రమే పుట్టితేనే వాళ్ళు పూజలు చేయడానికి అర్హులంట. కానీ యేసు ప్రభు మందిరంలో ఫలానా కులంలో పుట్టాడని లేదు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందేవారు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన. మనలో ఉన్నటువంటి అవిధేయతల వల్ల, మనలో ఉన్నటువంటి పాపము, ఈ పనుల వల్ల, ఈ లోకాపశుల వల్ల దూరస్తులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన మనల్ని సమీపస్తులుగా చేశారు. హల్లెలూయా. అదేనండి, క్రీస్తు రక్తం వలన సమీపస్తులమయ్యమంట. హల్లెలూయా. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుడి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉన్నాము. హల్లెలూయా. ఆయనకి సమీపస్తులమయ్యాం, మనం విశ్వాసంలో ఉన్నాం, ఆయన మన మార్గం తెలుసుకున్నాం కాబట్టి అందులో నిలిచి ఉన్నాం. హల్లెలూయా. అంతేగాని చెదిరిపోకూడదు, అంతేగాని పక్కకి వెళ్ళిపోకూడదు. ఆయన మార్గంలో సమీపస్తులమై విశ్వాసంలో నిలిచి ఉండాలంట. అందులో ఉంటేనే అదే ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, అంతేగాని ఊగిసలాంటి వారంతో మనం ఉండకూడదు. ఆయన మందిరంలో స్థిరముగా ఉంటాం, అంతేగాని ఫ్లో వచ్చింది కదా అని ఫ్లోలో కొట్టుకుపోయేవాళ్ళుగా మనం ఉండకూడదు. స్థిరముగా ఆయన మందిరంలో నిలిచేవారమై ఉండాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందు విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకి కలిగి ఉన్నవి. అంటే ఆయన బట్టి మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకుని ఆయన కోసం, ఆయన మార్గంలో మనం అందరము నిలిచి ఉందాం. తర్వాత ఈ క్రైస్ట్ యోహాను సువార్త చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినంలో మీరు దేని గురించి నన్ను అడగలేదు, మీ తండ్రి నా పేరిట ఏమి అడిగినాడో ఆయన మీకు అనుగ్రహించునని మీతో 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరుగుతున్నట్లు అడుగుడి మీకు దొరుకును. అయితే ప్రార్థన చేయటం ద్వారా ఆయనకి మనము సమీపస్థలం అవ్వచ్చు. హల్లెలూయా. ఆయన మార్గంలోనికి మనం చేరాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది చూడండి, అదే ఉంది. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును. తర్వాత 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానే ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవరైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. మనము పాపం చేయకుండా ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన మార్గాన్ని కనుక్కున్నాం, ఆయనకి సమీపస్తులుగా మారాం, ఆయన మార్గము తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళా పాపం చేయకుండా ఆయన ఉన్నాడన్న విషయం మనం ఎవ్వరూ కూడా మర్చిపోతాం. మనము ఆయనకి సమీపంగా ఉండాలంటే ఆయన అడగాలి, ఆయన ప్రార్థన చేయాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజలకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనిక
నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను. హల్లెలూయా. అన్ని విషయాలలో సరే దేవుని సంబంధమైన కార్యక్రమములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాలలో తన సహోదరుడు వంటి వాడు కావలసిన వారమే. హల్లెలూయా. మందిరంలో జరుగుతున్నటువంటి అన్ని పరిచర్యలలో కూడా మనము పాల్పడుకుంటా ఉన్నాం. అన్ని విషయాలలో కూడా సహోదర ప్రేమతోటి మనం అందరం ఉండాలి. మనం అందరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆడకు వచ్చింది ఏంటని కూర్చుంటే కాదు, మనకి మన నిజంగా మన బంధువులు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఎలాగ స్పందిస్తాం. అప్పుడు చూడండి, రాజేశ్వరి గారికి ఇబ్బంది అయితే ఆ చెల్లి గల్ఫ్ నుంచి, ఆ చెల్లి గారు అక్క గల్ఫ్ నుండి వచ్చేసారు. అలాగే అటువంటి సహోదర ప్రేమని మనం కలిగి ఉండాలి. ఇతరులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కూడా స్పందించాలి. నిన్న అర్జున్ చెప్పాడు, నాకు గుర్తొస్తా ఉంది. మా తమ్ముడు నాన్నగారి ఆపరేషన్ నిమిత్తం మేము ఆ సమస్య ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది మాకు డబ్బులు ఇచ్చారు. అంటే ఆల్రెడీ మేము చాలా మందికి ఇచ్చేసాం అనుకోండి, చాలా మంది ఇచ్చారు. ఆ ఇచ్చారు అని చెప్పుకునే అవకాశం ఇప్పుడు వరకు మాకు రాదు. అన్ని పనుల వల్ల ఆ కార్యక్రమాలాగా జరిగిపోతాం. చాలా మంది ఇంచుమించు మా అమ్మ చెప్పింది 6 లక్షల రూపాయలు మా బంధువులందరూ మాకు తీసుకొచ్చి ఆ ఆపరేషన్ ఆ కార్యక్రమాల్లో ఉంచమని మాకు ఇవ్వడం. అంటే చాలా మంది తిరిగి ఇచ్చేసారు. ఇంకా ఒకళ్ళు అయితే ఇవ్వాల్సింది ఉంది. అయితే ఎలాంటి ప్రేమ అంటే అప్పుడు అనిపించింది, మేము ఈ లోపల ఈ తలుపు వచ్చి ఏం సంపాదించుకున్నావా అంటే అయ్యే సంపాదించు. అంతేగాని ఆ లీలో మేము ఆపరేషన్ చేసుకుంటే మాకేంటారు. మా మందిరంలో బిడ్డలు కూడా చాలా మంది వారుకున్నంతలో లేకపోతే వాళ్ళు అప్పు చేసి కూడా ఇచ్చినట్టుగా మాకు తెలుస్తాం. వారందరి ప్రేమను బట్టి, వారి సహోదరి ప్రేమను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ప్రేమ మనకు ఉండాలండి. ఇటువంటి ప్రేమ మనకి ఏదైనా హాస్పిటల్ సమస్యలో కానీ ఏదైనా ఇబ్బందుల్లో వస్తున్నప్పుడు మన సహోదరుల ప్రేమ కలిగి ఉండటమే ఆయన మార్గమే. హల్లెలూయా. తర్వాత సోదరులలో భగవానికి క్రీస్తు సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రత్యేక అయిపోయింది. తర్వాత హెబ్రీయులకు 10వ అధ్యాయం 10వ అధ్యాయం ఇతరులకు అంటే ఇందాక నేను చెప్పాను, మనం ఇతరులకు సాయం చేయడం ద్వారా అదే దేవునికి సమీపంగా ఉండే క్వాలిఫికేషన్. హల్లెలూయా. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఏంటంటే అదే అందరికీ సమీపస్తులు అందరికీ మనం సాయం చేయడం ద్వారా, ఇతరులకు మనం హెల్ప్ చేయడం ద్వారా దేవునికి సమీపస్తులుగా ఉన్నట్టే ఉంటాడు. నేను చాలా నాటికలో చూస్తాను ఏంటంటే దేవుడు వస్తున్నాడని వాళ్ళకి ఫోన్ వస్తాడు. నాటికలో నేను చూసేది అదే. రేపు పొద్దున మీ ఇంటికి దేవుడు నేను వస్తున్నాయా రెడీగా ఉందంటే ఆ నాటికలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టక్కమని అవన్నీ చేసేస్తా ఉంటుంది. అవునా? తీరా చూస్తే దేవుడు వచ్చేవాడు కదా. అనుకునేవాళ్ళు ఇంటి వాళ్ళు వస్తే అయిపోయిన తర్వాత కుంటోడికి ఇచ్చేవాడు కాదు. తర్వాత రోజు ప్రభు నేను వస్తాను, నువ్వు వస్తాను అన్ని నేను తయారు చేసి